నమస్తే అండి. నేను మీ అమలాని. ఐయామ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు వంట బూరెలు. చాలా సింపుల్‌గా చేదకుండా కరకరలాడుతూ బూరెలు చేసుకుందామండి. కావలసినవి శనగపప్పు, మినపప్పు, బియ్యపిండి, బెల్లం, కొబ్బరి చెక్క సగం చెక్క తురిమింది, యాలకుల పొడి, తగినంత ఆయిల్, దేవుకోవటానికి సరిపోయినంత. ముందుగా శనగపప్పు, మినపప్పు నానబెట్టుకోవాలండి. శనగపప్పు ఒక గంట నానితే చాలు. మినపప్పు మటుకు 3 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఒక గ్లాసున్నర శనగపప్పు తీసుకున్నాను. బాగా కడిగి నానబెట్టుకుని ఒక గంట. ఒక గ్లాస్ మినపప్పు కూడా నానబెట్టుకున్నాను. అది నానబెట్టుకున్నాక గంట నానాక కుక్కర్లో గ్లాసున్నర నీరు పోసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాను. అది చల్లారాక మూత తీసి అందులో నీరు కానీ ఎక్కువగా ఉంటే పక్కన తీసేయాలి. కొంచెం నీరు ఉండేటట్టు ఉంచుకొని అందులోనే బెల్లం గ్లాసున్నర తురుముకొని వేసుకోవాలి. ఈ రెండు కలిపి స్టవ్ మీద ఉంచుకొని దానిలో తురుముకున్న కొబ్బరి, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నేను ముందుగా వేసుకోలేదండి, మర్చిపోయాను, లాస్ట్లో వేసుకున్నాను. ముందుగా వేసుకుంటే బాగుంటుంది. అది బాగా కొంచెం దగ్గరికి అయ్యాక అందులోన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక పూర్ణం రెడీ అవుతుందండి, దగ్గరికి అవుతుంది. అది కొంచెం చల్లారాక ఉండలు కట్టుకొని ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాం కదండి, అదేమో గ్రైండ్ చేసుకొని ఇడ్లీ పిండిలా గ్రైండ్ చేసుకొని అందులో నేను సగం రుబ్బే తీసుకున్నాను. అందులో ఒక గ్లాసు బియ్యపిండి వేసుకున్నానండి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యపిండి వేయాలి. నేను సగం గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ తీసుకున్నానండి. అందులో కొంచెం పంచదార కూడా వేసుకొని అది బాగా కలుపుకోవాలండి. అది మనకి తోపుకి సరిపోయినంతగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ స్వీట్ చేస్తున్నా ఒక గ్లాస్కి గ్లాస్ అండి, గ్లాస్ శనగపప్పు బూరెలు చేస్తే గ్లాస్ బెల్లం వేసుకోవాలి. బెల్లం పొడి సగం ఒక గ్లాస్ వేసుకోవాలండి. అది కొంచెం చిక్కగా గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుంటే మనకి తోపులా తయారవుతుందండి. దాన్ని ఒక మూకుడులో నూనె వేసుకొని అందులోన ఈ బూరెలు ఉండలు చేసుకున్నాం కదా మనం చిన్నగా, అవి వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం నూనె వేడెక్కాక వేసుకొని వెంటనే కలపకూడదండి, దాన్ని తిరగేయకూడదు. కొంచెంసేపు ఆగితే తిరగేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. మీరు చేసుకొని చూడండి.